నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం. యువతి హత్య, మరొక బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. శాంతి భద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల విమర్శ. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరగటం శోచనీయమని వెల్లడి. శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం, పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని నిలదీత. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారతదేశమే కాదు, ప్రతి సామాజిక వర్గం ఎదుగుదల ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. మంచి నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని వ్యాఖ్య. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. యువతి హత్య, మరొక బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పక్కగా ఆధారాల సేకరణతో నిర్దిష్ట సమయంలో కఠిన శిక్షలు పడేలాగా చూడాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన 2 ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనపై సీఎం సమీక్షించారు. 2 ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు. అనంతపురం ఘటనలో తన్మయి అనే యువతి తెలిసిన వ్యక్తి చేతిలో హత్యకు గురికాగా ఏడుగురాళ్లపల్లిలో బాలికపై కొంతమంది చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడటం దారుణమని చెప్పారు. ఈ 2 ఘటనలపై సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ కేసుల్లో నిందితులకి వెంటనే శిక్షలు పడాలని అన్నారు. వెంటనే విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసి ట్రయల్స్ పూర్తయ్యేలాగా చూడాలని అన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పక్కగా ఆధారాలు సేకరించి నిందితులకి అత్యంత కఠిన శిక్షలు పడేలాగా చూడాలని సీఎం ఆదేశించారు. మహిళలపై నేరాల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలని అన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోని గంజాయి మత్తులోని వ్యవస్థీకృతంగానూ నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సి ఉందని సీఎం తెలియజేశారు. ఈ 2 ఘటనలే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు, వారిపై హింసకు, లైంగిక దాడికి ఎవరు పాల్పడినా గట్టి సందేశం ఇచ్చేలాగా పోలీస్ శాఖ దర్యాప్తు చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని, గంజాయి, డ్రగ్స్ చట్టం అంటే భయం లేకపోవటం వలన నేరగాళ్లు అదుపులో లేకుండా పోయారని, దీంతో నేటికి కొందరు పాత అలవాట్లను మానుకోలేకపోతున్నారని చెప్పారు. ముఖ్యంగా గంజాయి బ్యాచ్ ఆగడాలకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, 100% మార్పు కనిపించాలని సీఎం తెలిపారు. శాంతి భద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం శోచనీయమని చెప్పారు. యువత గంజాయికి అలవాటు పడి మహిళలపై దారుణాలకి ఒడికడుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం, పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు గుణదరలోని హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సాక్షి కార్యాలయంపై దాడులు చేస్తుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకి భద్రత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళలకి అన్ని వసతులు కల్పిస్తామని, అండగా ఉంటామని చెప్పి మోసం చేశారని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. సంక్షేమ పథకాలతో మహిళల్ని మోసగించారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దారుణంగా ఉన్నాయని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా ఇచ్చిన హామీల అమలు శూన్యమని అన్నారు. ఒక జర్నలిస్ట్ ఛానల్లో మాట్లాడితే దానిని జగన్ కుటుంబానికి అంటకడుతూ విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. గత 2 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛని అపహరించే విధంగా ఏ ఒక్కరు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలని ఎత్తు చూపెట్టినా కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు చూపెట్టినా కానివ్వండి, ఆ మీడియా సంస్థల్ని ఏ విధంగా బ్యాన్ చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిన విషయమే. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి కూడా సాక్షి టీవీ కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని ఛానల్స్ ఏదైతే TV9 కావచ్చు, NTV కావచ్చు, 10TV కావచ్చు, కొన్ని ఇంకా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెడితే వాళ్ళని బ్యాన్ చేసి బెదిరించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏది అమలు చేసిన పరిస్థితి లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు.
అభివృద్ధి అనేది కనీసం కనపడే పరిస్థితే లేదు. అభివృద్ధి అనేది చేసే పనే లేదు. ఈ రాష్ట్రం చూసుకుంటే కనుక అప్పులుబులో మునిగిపోతుంది. దాదాపు 1,50,000 కోట్ల పైన అప్పు చేసినా కానీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఉన్నందుకు ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేయాలని చెప్పని, ప్రజల యొక్క గొంతుని వినపడకుండా ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలిక నిదర్శనమే నిన్న సాక్షి మీడియా మీద, సాక్షి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కావచ్చు, అదేవిధంగా సాక్షి ఆఫీసుల మీద దాడులు చూస్తుంటే అదే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేవు, చెప్పినది ఏది కూడా హామీని అమలు చేయట్లేదు. ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి చెప్పారు. ఏం చెప్పారు? మా ప్రభుత్వం వచ్చాక మహిళలు మీకు స్వేచ్ఛగా తిరగనిస్తామని చెప్పనేది. ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, మహిళల్ని చంపేయడం కావచ్చు, మహిళలు మిస్సింగ్ కావచ్చు, ఇన్ని జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ హోమ్ మినిస్టర్ కానీ వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నారా? వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారతదేశమే కాదు, ప్రతి సామాజిక వర్గం ఎదుగుదలకు ఉండాలని ప్రధాని మోదీ కోరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మంచి నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని అన్నారు. సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ తో అన్ని లక్ష్యాలను ఛేదించాలనే ఉద్దేశంతో మోదీ పాలన ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 3వ పర్యాయంలో బీజేపీకి ప్రజలు మంచి విజయాన్ని అందించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దేశానికి సుపరిపాలన, దృఢమైన నాయకత్వంతో మంచి పాలన అందిస్తుందని తెలిపారు. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధికి చెందిన భారతదేశమే కాదు, ప్రతి సామాజిక వర్గం ఎదుగుదల ఉండాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి బీజేపీని గెలిపిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం రాక్షస పాలనతో ప్రజల్ని ఇబ్బందులకి గురి చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి దిశలో పాలన కొనసాగుతుందని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర సహాయ సహకారాలు అందించడం, అలాగే రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అందించగల పార్టీని తీసుకురావాలని, ఒక మంచి నాయకుడి చేతిలో దేశ పగ్గాలు పెట్టాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో మార్పు ఏదైతే ఆకాంక్షించారో ఆ మార్పు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. తిరిగి 2019వ సంవత్సరానికి వచ్చేటప్పటికి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. అంటే అందరి విశ్వాసంతో ఏదైతే 14 నుండి 19 వరకు దేశ ప్రజలకి వాగ్దానం చేశారు వాటిని నెరవేర్చినటువంటి నేపథ్యంలో దేశానికి ఒక మంచి పరిపాలన, అవినీతి రహిత పాలన అందించినటువంటి సందర్భంలో అందరి విశ్వాసాన్ని చూరగొన్నాం కాబట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అన్నారు. తిరిగి 2024వ సంవత్సరానికల్లా సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే అందరితో పాటుగా మనం సంక్షేమాన్ని అందరికి అందిస్తూ అందరి విశ్వాసాన్ని చూరగొనడం మాత్రమే కాకుండా ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అందరి యొక్క సహకారం, భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తెలియజేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో, కళ ఏదైతే ఉంటుందో అది కేవలం రాజకీయ పార్టీలో లేదా ప్రభుత్వాలు సాధించేది కాదు. ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంటే మనం ఆ కళని సాకారం చేసుకోగలం అనేటువంటి ఆలోచనతోటి సబ్కా విశ్వాస్ మాత్రమే కాకుండా సబ్కా ప్రయాస్ అని కూడా దానికి జోడించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పేదరికం నుండి వచ్చినటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని నరనరాల్లో నాకు పేదరికం గురించి తెలుసు కాబట్టి పేదవాడికి మంచి చేకూర్చేటువంటి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు.
భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర 2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్క్ వద్ద కృష్ణమ్మ ఒడిలో ఉషోదయ వేళ యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలాగా మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. యోగాచరణతో సంపూర్ణ ఆరోగ్యానికి చేరువ ఎన్టీఆర్ జిల్లాకు పేరు ప్రఖ్యాతల్ని తీసుకుని రావడంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషా మంగళవారం కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలాగా అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు పడవలపై యోగా మెగా ఈవెంట్ ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. బానుని లేలేత కిరణాలు పరుచుకున్న వేళ ప్రకృతి రమణీయత మధ్య కనుల విందుగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం అయితే ఉందో దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా అందరి స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం చూస్తే దాదాపుగా 7 లక్షల మంది ఆల్రెడీ యోగా ఎంతూజియాస్ట్ రిజిస్టర్ అయ్యారు యోగా పార్టిసిపేట్ చేయడానికి. ఇంకొక 3 లక్షలు చేసి 10 లక్షలు రీచ్ అవుతాము. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డ్స్లో, ప్రతి సచివాలయంలో కూడా యోగాంధ్ర కార్యక్రమంలో యోగా నేర్పించడానికి ట్రైనర్స్ని కూడా దాదాపు 5,000 మందిని ట్రైనర్ని కూడా ట్రైన్ చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇదే కాకుండా ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో, ప్రతి ఆఫీసెస్లో, ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లో యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి అక్కడ ప్రతిరోజు మార్నింగ్ 6 to 7 నిత్య యోగా జరుగుతూ ఉంది. దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. ఒకరోజు మీడియా పీపుల్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు పోలీసు, ఒకరోజు ఉపాధి పథకం వర్కర్సు, ఒకరోజు డ్రైవర్సు, ఒకరోజు కార్మికులు అంటే ఇది శానిటేషన్ వర్కర్స్, ఇట్లాగా వివిధ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ని పిలిపించి అక్కడ యోగా నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మార్నింగ్ చూస్తే ఉపాధి హామీ పథకం వర్కర్స్ వచ్చారు, అలాగే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ వచ్చారు, ఒకరోజు ఎన్జిఓస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఒకరోజు గెజెట్ ఆఫీసర్స్, ఇట్లాగా డిఫరెంట్ పీపుల్ తీసుకొచ్చి చేస్తున్నారు. విజయవాడలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయంలో తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మభూషణ్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాలకృష్ణకి తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా క్యాన్సర్ బాధితులకి అండగా సేవలు అందిస్తున్నాడని బాలకృష్ణను నేతలు కొనియాడారు. ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరదు కళ్యాణి పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. సాక్షి డిబేట్లు రాజధాని మహిళల్ని ఉద్దేశించి వాడిన అసభ్య పదజాలాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీల మహిళలతో పాటు రాజధాని ప్రాంత మహిళలు రోడ్డెక్కి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఓ డిబేట్లో అసభ్య పదజాలం వాడినప్పటికీ పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టే విధంగా డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని కూటమి మహిళా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి మీడియాకు వ్యతిరేకంగా కూటమి పార్టీల మహిళలు, రాజధాని మహిళలు పశ్చిమ నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేశారు. సాక్షి డిబేట్లో అమరావతి మహిళల గురించి చేసిన వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాక్షికి వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల మహిళలు మీడియాతో మాట్లాడారు. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళలపై నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని తెలియజేశారు. వైసీపీ నీచ రాజకీయాలకి పరాకాష్ట అని మండిపడ్డారు. రాజకీయ కారణాలకి మహిళలపై నోరు పారవేసుకోవడం అన్యాయమని చెప్పారు.
చెప్పారు. కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇప్పుడైనా సాక్షి యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, డిబేట్ లో పాల్గొన్న ఇద్దరిని శిక్షించాలని కూటమి పార్టీల మహిళా నేతలు డిమాండ్ చేశారు. మహిళలందరూ స్పందిస్తూ ఉంటే ఈ సాక్షి మీడియాలో కూర్చొని సంచల మాట్లాడేంటి? నిన్న కృష్ణరాజును అరెస్ట్ చేయాలని చెప్పని 3 రోజుల నుంచి మహిళలంతా రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే దాన్ని కూడా కించపరిచే విధంగా సజ్జల మాట్లాడిన మాటల్ని నిజంగా పోలీసులు సుమోటోగా తీసుకొని ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక అంశం జరిగిందంటే దాన్ని రెచ్చగొట్టే ధోరణి చేయకూడదు. దాన్ని సానుకూలంగా స్పందించి ఆ సమస్యను తీర్చే మార్గంగా ఎవరైనా ప్రయత్నించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, భారతిరెడ్డి అవ్వచ్చు, అలానే సజ్జలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా మరింత రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా సానుకూలంగా స్పందించాల. భారతిరెడ్డి అనే ఒక మహిళగా ఉండి ఈ ఇంత ఉవ్వెత్తున మహిళలందరూ రోడ్డుకి ఎక్కి వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంకరజాతి అంటారా? సంకరజాతులు కనిపిస్తున్నారా ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ? అంటే అమరావతి కోసం పోరాటం చేసి ప్రభుత్వాన్ని సాధించుకొని అమరావతిని సాధించుకున్న మహిళలందరూ కూడా మీకు సంకరజాతులు కనిపిస్తున్నారా? దేశ రాజధాని అన్న అంశానికి ఒక చిన్న మాటకి రాక్షసులు చేసేసి మహిళలను రాక్షసులు చేసేసి వేసల రాజధాని అని చెప్పని ఇన్ని మాటలు మాట్లాడితే ఈ రోజుకి కూడా చలనం లేకుండా ఇంకా నిందలు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ కృష్ణరాజుతో పాటు భారతిరెడ్డి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డిని, అలాగే సజ్జల్ని ముందుగా అతను చేసిన వ్యాఖ్యలకి టొమాటోగా తీసుకుని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాము. వర్షాకాలంలో అన్నా క్యాంటీన్ పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో కూడా అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కనకదుర్గ నగర్, పటమట, మహానాడు రోడ్డు, పంటకాలువ రోడ్డు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని అన్నా క్యాంటీన్లోని అన్నిట్లోనూ పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ఆహారం ఉన్న చోట ఈగలు, అపరిశుభ్రమైన వాతావరణం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. త్రాగునీటి, వాడుక నీటి సరఫరా నిరంతరం ఉండేటట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని తెలియజేశారు. అలాగనే వర్షాకాలం దృష్ట్యా డీసిల్టింగ్ పనుల్ని శరవేగంగా చేయాలని అన్నారు. ఒకవేళ డ్రైన్లు అన్నిట్లోనూ డీసిల్టింగ్ పనులు పూర్తయినప్పటికీ అవసరమైన ప్రతి డ్రైన్లో మరలా డీసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మానుడు రోడ్డు, పంటకాలువ రోడ్డు పర్యటించి పరిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. రోడ్డుపైన వ్యర్థాలు ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రతిరోజు రోడ్లను శుభ్రపరచాలని, విజయవాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని అన్నారు. ఎవరిది కంటిన్యూ ఎవరిది
చిట్టినగర్ ప్రాంతంలో కొలువుతీరిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవ కాలం ఈ నెల 11 నుంచి 15 వరకు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అంగరంగ వైభవంగా జరిగే వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతున్నారని వెల్లడించారు. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 15 వరకు జరిగే 14వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం దేవస్థానం కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి మరిపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ రత్నమాచార్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో పాటు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీటీడీలో ఏ విధంగా స్వామివారికి పూజ కైంకర్యాలు జరుగుతాయో అదే తరహాలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులచే స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. చేస్తున్న శ్రీ గరుడాస్థిత పద్మాదేవి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు చిట్టినగరు దేవస్థానం ముందు 11 నుండి 15 తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తూ ఉన్నాం. మొదటి రోజు కృష్ణానది నుండి జలాలు తీసుకొచ్చి స్వామికి అభిషేకం చేసి స్వామిని పెళ్లి కుమారం చేయడం, అలాగే 2 రోజులు కూడా హోమాలు చేసిన తర్వాత 3వ రోజు స్వామివారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది 13వ తారీఖున. అలాగే పుష్పయాగం 14వ తారీఖున మా యొక్క దేవస్థాన కళ్యాణ మండపంలో ఉభయదాతల ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా అన్ని పుష్పాలు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆఖరి రోజు స్వామివారిని పౌర్వీధుల్లో ఊరేగించి ఆ తదుపరి ఇక్కడ స్వామివారి పాలన సభ అత్యంత వైభవం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ తిరుపతి నుండి ఇచ్చేసిన మన వేద పండితులచే ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తాం అదే రకంగా జరుగుతూ ఉంటుంది. అలాగే మా దేవస్థానం యొక్క పూజారి రత్నాచార్య ఆధ్వర్యంలో, అలాగే కమిటీ ఆధ్వర్యంలో, అలాగే భక్తులు కూడా ఈసారి ఎక్కువ మంది కూడా ఈ కార్యక్రమానికి ఉభయదాతలు రావడం జరిగింది. చక్కగా వారికి అన్ని రకాలుగా మా దేవస్థానం నుండి ఈ కళ్యాణాన్ని అందరికీ రంగరంగ వైభవంగా చేయడానికి మా కమిటీ పూర్తిగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేసిందిగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ AIPSA ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గ్రామీణ స్థాయిలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ డైరెక్టర్ సుజు అగస్టిన్ తెలిపారు. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2007 సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ను అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ స్కూల్స్ ఏర్పాటుతో పాటుగా నిరుద్యోగ మహిళలకి నర్సరీ టీచర్స్ ఉద్యోగ అవకాశాలను సైతం కల్పించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ నుంచి వచ్చిన అసోసియేషన్ డైరెక్టర్ సుజు అగస్టిన్ మాట్లాడారు. జాతీయ విద్యా విధానం 2020 నిబంధనలకి లోబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రామీణ స్థాయిలో అత్యాధునిక వసతులతో పాఠశాలని తమ అసోసియేషన్ గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాలలో విద్యా బోధనలకి తగిన అర్హతలతో ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్న నిరుద్యోగ మహిళలకి పాఠశాలలో ఉపాధ్యాయులుగా అవకాశం కల్పిస్తామని తెలియజేశారు. గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందర్ మాట్లాడారు. ఇంటర్నెట్ లేని గ్రామీణ ప్రాంతాలలో సైతం శాటిలైట్ టెక్నాలజీ సహాయంతో కార్పొరేట్ తరహాలో విద్యాబోధన అందించేలాగా ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు జరుగుతుందని తెలియజేశారు. 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళలకి ఉపాధ్యాయులుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఎంపికైన వారికి 6 నెలల శిక్షణ అందించి యూజీసీ ఆమోదిత విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యాబోధన 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిన్నారులకి అందుతుందని చెప్పారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించాలని, టీచర్ గా పనిచేయాలని ఆసక్తి ఉన్న మహిళలు 7012403800 నెంబర్ ని సంప్రదించవచ్చని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో గ్రామీణ విద్యా జ్యోతి భారత ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. Gramina Vidya Jyoti Bharat Private Limited Company in Andhra, we start 500 pre-primary schools
it is very much important to support and make maximum benefits out of this project to start the preschools in our state. Why it is important? This project is according to the National Education Policy 2020 by the Government of India. They have started this National Education Policy 2020 and announced pre-primary education, nursery, LKG, UKG, pre-primary, preschool education is important for the children of 3 to 6 years of age. That is why All India Private Schools Association is going to start this project in both Telangana and Andhra states. Last day, one day before, we conducted one press meet in Hyderabad also. Total, in the first phase, total 500 schools will be started in village panchayats of Andhra state. Why we start this project in village panchayats? Because this project is a project where we start the preschools with the CSR funding. For one preschool, we will give 3 lakhs rupees to start one preschool. 3 lakhs rupees will be allotted. Fund will be given by EDSA. This project will help 2,000 women graduates from Andhra to get job as a preschool teacher in the beginning stage. In all the village panchayats, we will start this project. In the year of 2007, we already started this project in Kerala state. As he introduced, I am the director of All India Private Schools Association. I am Advocate Shiju Agustin from Kerala. We have already started this project in Kerala. Now it is successfully running. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం. యువతి హత్య, మరొక బాలికపై సామూహిక అత్యాచారం కేసులో వేగంగా విచారణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. శాంతి భద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల విమర్శ. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరగటం శోచనీయమని వెల్లడి. శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం, పోలీసులు, హోంమంత్రి ఏం చేస్తున్నారని నిలదీత. వికసిత్ భారత్ కేవలం అభివృద్ధి చెందిన భారతదేశమే కాదు, ప్రతి సామాజిక వర్గం ఎదుగుదల ఉండాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. మంచి నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.